వరి ధాన్యం కోసి నెల రోజులు గడుస్తున్న ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని కొనుగోలు కేంద్రం అధికారులకు డబ్బులు ఇస్తే తప్ప కాంటాలు చేయడం లేదని ఆవేదన చెందిన రైతు ఆయన ధాన్యానికి నిప్పంటించే సంఘటన కామారెడ్డి జిల్లా బిక్కన్నూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన రమేష్ అనే రైతు నెల రోజుల క్రితం వరి ధాన్యాన్ని ఆరబెట్టి నెల రోజులు గడుస్తున్న కొనుగోలు కేంద్రాల వద్ద కాంటాలు చేయడం లేదని వాపోయారు. డబ్బులు ఇస్తేనే ధాన్యాన్ని తూకం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు తాను పండించిన ధాన్యానికి తానే నిప్పంటించినట్టు తెలిపారు. కాగా సంఘటన స్థలానికి సివిల్ సప్లై అధికారులు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి కొనుగోలు చేస్తామని హామీనిచ్చారని తెలిపారు. దొంగల రాజ్యంలో అక్రమాలు జరుగుతున్నాయి. సీరియల్ ప్రకారం పెట్టాలా, వీడికి వచ్చినాక మళ్ళీ ఎక్కడ పోయిర్రు, ఏనారు నింపిర్రు, మళ్ళీ వచ్చిర్రు, మళ్ళీ చేసేపు నింపిర్రు, మళ్ళీ పోతుర్రు. ఈ అక్రమాన్ని అరికట్టాలంటే ప్రభుత్వం దిగి రావాలి. ఇందుకు ఈ కుప్ప అడ్డ కుప్ప ఆట పెడుతున్నాం. ఈ అమలు కూడా సాక్ష్యం అలా అమలు ఉంది. సాక్ష్యమా నువ్వేం చెప్తున్నావు? నీ దగ్గర ఏం దొంగతనం చేసావు? ఇప్పుడు నువ్వు కుప్పగాడు వేసిన దొంగ లేదు. నీ దగ్గర ఏమి దొంగతనం చేసినా దొంగలను ఎక్కడున్నావు? కష్టపడుతున్నాం మేము దొంగలట. నేను ఒప్పుకున్నా కదా, సీరియల్ పెట్టుకుంటామని మేము అన్నాం. మాకు సామాన్య ఎక్కడ చెప్తే మేము అక్కడ పెడతాం. సామాన్య నా పేరు పుట్టిన సుధాకర్. నెల రోజులు అవుతుంది వరి కోసి రోడ్డు మీద పోసినాము. ఇప్పటి వరకు కాంట పెడతామని అధికారులు పెడతలేరు. కాంట పెడతామని చూస్తా ఉన్నాం. వర్షాలు పడుతున్నాయి, అడిగి ఊరవందులు వచ్చి నాశనం చేస్తున్నాయి. నైట్ అంతా కావలు పంటున్నాము. వర్షంలో తడిచి 2-3 సార్లు తడిచి ఎత్తిపోస్తే మొలకలు వచ్చినాయి. ఏమండి పెట్టండి సార్ దగ్గరికి పోయినాము. ఇది మన సిబ్బంది ఏదైతే సొసైటీ సిబ్బంది ఉందో ఆ సిబ్బంది వారిని అడిగినా వాళ్ళు పెడతామని గత నెల అవుతుంది పెడతామన్న బట్టి, కానీ పెట్టడం లేదు. పెట్టడం ఆవేదన గురి చెంది మేము అడ్డడం తగలబెట్టడం జరిగింది. విషయం అది ఎన్నిసార్లు చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు పట్టించుకోలేదు, సొసైటీ సిబ్బంది పట్టించుకోవట్లేదు. ఎన్ని రోజులు, నెల రోజుల కోలే మేము బురద కక్కేటోళ్ళము. ఎంతకాలం చెప్తాము? చెప్పి మాకు ఆవేదన ఏంటి అడ్డు పెట్టడం జరిగింది. అది విషయం జరిగింది. అదే ఒక్క రూపాయి కాంగ్రెస్ ప్రభుత్వం పెంచలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 200 రూపాయలు అడ్ల క్వింటాలకు మద్దతు ధర కేసీఆర్ గారు పెంచారు. కానీ వీళ్ళు ఒక్కరు 100 రూపాయలు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ పెంచలేదు ఇప్పటి వరకు. ఉచిత హామీలు ఇచ్చారు కానీ ఏ హామీ అయింది? సార్ మాది ఇద్దరు బిక్నూరు. అయితే గత కొన్ని రోజుల నుంచి, నెల రోజుల నుంచి మేము అడ్లు పోసినాము. రోజు నానుతున్నాయి, ఎండుతున్నాయి, ఎండబోతున్నాం. నాన్న కొద్దీ ఎండబెడుతున్నాం. ఎండబెట్టి మళ్ళీ అది చేస్తున్నాం. ఈ రకంగా మమ్మల్ని హింసించుడుకు, బాధపడుకు గుద్రకంట పెట్టినాం. అవి వడ్లు యాస్ట్ వచ్చి. ఇంకోటి మా అన్న కుసలకంటి సిద్ధరాములు అనేట ఆయన ఇట్లనే నాని ఎండి ఇదే బాసం స్వామి అనేట ఆయన రిజెక్ట్ చేసిండు. ఇక్కడనే నా కుప్ప పక్కకే రిజెక్ట్ చేస్తే అదే రిజెక్ట్ అయిన కుప్పను నా ట్రాక్టర్లా అది పులిమామిడి కాంటాలో పెట్టి వచ్చిన. ఇక్కడ ఆ అడ్లు నాని ఇక్కడ ఖరాబ్ అయిన అడ్లు ఇక్కడ మేము తీసుకోము. ఇక్కడ నీ ఒక్క అడ్లు తీసుకుంటే, నాని అడ్లు తీసుకుంటే మాకు తెలియదని చెప్పేస్తే అదే అడ్లు నేను ట్రాక్టర్ నింపుకోపోయి అక్కడ పెట్టి వచ్చిన.